వెరీ గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, నమస్తే. నేను విజయ చంద్రిక. ఈవెన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. కలియుగ ప్రత్యక్ష దైవం ఆ తిరుమల తిరుపతి తిరుమలేశుడు శ్రీనివాసుడు గోవింద ఆపద ముక్కులవాడ అనాథ రక్షక అని చెప్పి నోరు తెరిచి ఏ సమస్య వచ్చినా కూడా నువ్వే స్వామి దిక్కు, దేవుడా నువ్వే కాపాడు అంటూ కూడా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి అశేష భక్త వాహిని, అశేష భక్త కోటి ఆయనపైన భారం వేసి బతికేడుస్తూ ఉంటారు. కేవలం సమస్యల్లోనే కాదు, అన్ని వేళలా కూడా అయ్యా నువ్వే దిక్కు అని చెప్పి మొక్కుకుంటారు. అయితే కేవలం సమస్యల్లోనే కాదు, గత ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరుతెన్నులు, లేకపోతే ఉల్లంఘనలు, ఇంకా చెప్పాలంటే దోపిడీ, కల్తీ లడ్డూలతో ప్రజల మనోభావాలను ఆడుకోవడం, నిషేధిత పదార్థాలని పైకి తీసుకెళ్లిపోయిన పెద్దగా చర్యలు లేకపోవడం, ఇలా అన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి భక్తుడు అసలు ఇది ఏంటిదంతా అని చెప్పి కంకణం కట్టుకుని మరి గత వైసీపీ సర్కార్ మీద ఆగ్రహం వ్యక్తం చేసి వాళ్ళని దించేశారు. కూటమి ప్రభుత్వానికి అఖండ మెజారిటీ ఇచ్చి వాళ్ళని ప్రభుత్వాన్ని ఏర్పరిచి అన్ని చక్కబెట్టమని చెప్పి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు గారు, ముఖ్యమంత్రి గారు స్వయాన ప్రమాణ స్వీకారానికి ముందే టీటీడీకి వెళ్లి స్వామిని దర్శనం చేసుకుని అక్కడ తిరుమల కొండపై అసలు నేను అన్ని పనులు ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తాను, ప్రక్షాళన ఇక్కడి నుంచే బిగిన్ అవుతుంది, అసలు ఇక్కడ చేస్తేనే మొత్తం అన్ని పనుల్లోనూ సెట్ అవుతాయని చెప్పి ఒక ప్రతిన భూని అన్ని వ్యవహారాలు నేను ఇక్కడి నుంచే చక్క పెడతాను. మీ అందరు గుర్తుంటే ఉంటుంటుంది. ఇంకా ప్రమాణ స్వీకారం కాకముందే తిరుమలకు వెళ్లి ఆయన స్టేట్మెంట్ ఇచ్చి తన పనిని స్టార్ట్ చేశారు. సరే, ఏమైనా తేడా వచ్చిందా? ఎందుకంటే చాలా ఉల్లంఘనలు చూశారు, నియమ నిబంధనలు ఉల్లంఘన చూశారు, నిషేధిత పదార్థాల పైకి తీసుకెళ్లిపోవడం చూశారు. ఇవన్నీ చూసిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భక్తులు అన్ని విషయాల్ని జాగ్రత్తగా గమనిస్తున్నారు. సరే, వచ్చిన మార్పులు ఏమిటి అంటే, నిజంగా చెప్పాలి అంటే లడ్డూ ప్రసాదాల్లో కాస్త నాణ్యత పెరిగింది, చక్కగా నెయ్యి వాసన రావడం, ఇవన్నీ ప్రజలు గమనించారు. అమ్మయ్య, లడ్డూ ప్రసాదాలు సక్రమంగా ఉన్నాయి. సులభతరమైన దర్శనాన్ని ఏర్పాటు చేశారు. ఒక రకంగా వైసీపీ హయాంలో జంబో పానల్ ఉండేది, జంబో మండల్ లాగా ఉండేది. అసలు వాళ్ళు ఆధ్యాత్మిక వాసనలు ఉన్నటువంటి వ్యక్తులే ఆ మండల్లో, ఆ బోర్డులో ఉండేవాళ్ళు కాదు. ప్రభుత్వం మారిన తర్వాత అవన్నిటినీ దిద్దుబాటు చర్యలు తీసుకొచ్చింది. ఒక రకంగా జంబో బోర్డు నుంచి ఆధ్యాత్మిక సభ్యులు ఉన్నటువంటి బోర్డుగా మార్చిన పరిస్థితి వచ్చింది. అందరూ సభాష్ అన్నారు. అయితే మరి అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు కనిపించినాయి కదా. అప్పుడు వైవి సుబ్బారెడ్డి నుంచి భూమన కరుణాకర్ రెడ్డి నుంచి ఇప్పుడున్నటువంటి బిఆర్ నాయుడు వరకు ఉన్నటువంటి తేడాని ప్రజలు చర్చిస్తున్నారు. ఇది కాకుండా బోర్డు అంశాన్ని చర్చిస్తున్నారు. ఇలా అనేక అంశాలు చర్చిస్తున్నప్పుడు, లడ్డూ ప్రసాదాల్లో నాణ్యతను చర్చిస్తున్నప్పుడు, అన్ని విషయాలు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నప్పుడు కొన్ని విషయాలపై, కొన్ని అంశాలపై ఇంకా వివాదం ఎందుకు నెలకొంది, కొన్ని విషయాలపై ఎందుకు ప్రజలు ఇంకా చర్చిస్తున్నారు, ఎందుకు ఇంత రచ్చరచ్చ అవుతుంది, అసలు కొండపై భద్రత అనే అంశం ఎందుకు వివాదాస్పదంగా మారింది, స్వామిని చూడటానికి వెళ్లే భక్తుల్లో ఈ ఒక అయోమయం, గందరగోళం, ఒక భయం ఎందుకు నెలకొన్నాయి? ఎందుకు అంటే గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి వరుస ఘటనలు, వరుస పరిణామాలే ఈ భక్తుల్లో ఈ కొండపై భద్రత అసలు భద్రమేనా అనే చర్చకు దారితీసింది. నిన్న సచివాలయంలో ముఖ్యమంత్రి గారు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు, టీటీడీ ఈవోలు, అలాగే బిఆర్ నాయుడు గారు అందరితో కూడా 3 గంటల పాటు సమీక్షించారు. చాలా సుదీర్ఘమైన సమీక్ష. అలాగే ఇప్పటి వరకు జరిగినటువంటి తీసుకున్న చర్యలు, లడ్డూ ప్రసాదాలు, నాణ్యత, తీసుకుంటున్న నిర్ణయాలు అన్నిటిపై కూడా ప్రజెంటేషన్ ఇచ్చారు, ముఖ్యమంత్రి గారు ముందు ఉంచారు. కానీ ముఖ్యమంత్రి గారు కొన్ని విషయాలపై చాలా చాలా అసహనం వ్యక్తం చేశారు. ఒకటి, అసలు ఎందుకు కలిసి పనిచేయటం లేదు? పాయింట్ నెంబర్ 1, నేను చెప్పింది అమలు చేయకపోతే ఎలా? ఉమ్మడిగా చర్చించి నిర్ణయాలు మీరు తీసుకోలేరా? ఎందుకంత వివాదాస్పదంగా కొన్ని విషయాలు వస్తున్నాయి? అలాగే భక్తుల మనోభావాలు, పవిత్రతకు మీరు ఎందుకు పెద్దపీట వేయటం లేదు? ఇక్కడి నుంచి ప్రక్షాళన జరగకపోతే, టీటీడీకి ఇక్కడి నుంచి మంచి పేరు రాకపోతే చాలా సమస్యలు వస్తాయి. అసలు మీరు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేయడం, కొంత ఆగ్రహం వ్యక్తం చేయడం చూసాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నేను అన్నాను కొండపై భద్రత, ఈ భద్రత అంశం ఎందుకు డొల్లతనంగా మారిందంటే వరుసగా కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి వరుస ఘటనలు. మనం ఈ సోమవారం కూడా చూస్తుంటే, మొన్న సోమవారం కూడా ఒక యువకుడు ముస్లిం టోపీ ధరించి ఏ వాహనమైనా అలిపిరి నుంచే వెళ్ళాలి కొండపైకి. కానీ అలిపిరి దగ్గర మరి భద్రత అంత డొల్లతనంగా ఉందా? ఈ 9 నెలలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్ని ఘటనలు కలిచివేస్తున్నాయి చూస్తున్న ప్రజలకి.
ఏకంగా ఆ యువకుడు ముస్లిం టోపీ ధరించి భద్రతా సిబ్బందిని ఆపుతున్న అడ్డగించి వాళ్ళందరినీ తోసుకుంటూ పైకి వెళ్ళిపోయి వినాయకుడి గుడి దగ్గర కూడా ఆపుతుంటే కూడా ఆగకుండా చాలా దూరం 22 కిలోమీటర్లు ప్రయాణించి అసలు వాళ్ళకి ఛాలెంజ్ చేసి సరే పట్టుకున్నారు తర్వాత. కానీ ఇదంతా అలిపిరి దగ్గరే ఆపాలి కదా. ఒక ముస్లిం యువకుడు కొండపైకి అలా వెళ్ళిపోవడం అనేది భద్రతా డొల్లతనంలోని పాయింట్ నెంబర్ 1. ఎందుకంటే సామాన్యంగా పోలీస్ అధికారులు విజిలెన్స్ కలిపి భద్రత విషయంలో చర్యలు తీసుకుంటారు. పోలీసుల్లో కూడా ఐపీఎస్, ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ఉంటారు, విజిలెన్స్ సిబ్బంది ఉంటారు, దాదాపుగా 2300 మంది స్క్వాడ్ దాకా ఉంటారు. మరి ఇంతమంది ఉన్నా కూడా అలిపిరి దగ్గర ఇటువంటి భద్రతా లోపం ఎందుకు ఉత్పన్నమైనది ప్రధానమైన ప్రశ్న. వీటితో పాటు అసలు భద్రతా వైఫల్యానికి చాలా సాక్ష్యాలున్నాయి. అంటే వైసీపీ ప్రభుత్వంలో చూసినా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్ని భద్రతా వైఫల్యాలు కళ్ళకు కట్టినట్టు కనిపించాయి. అవేంటి? అటవీ శాఖకు చెందిన వ్యక్తులు వారం క్రితం కూడా టీటీడీ అనుమతి లేకుండా టోల్గేట్ భద్రతా సిబ్బందికి తెలియకుండా తిరుమలకు పడవలను తీసుకొచ్చారు. పాప వినాశనం రిజర్వాయర్లో బోటింగ్ ట్రయల్స్ నడిపారు. సరే, బోటింగ్ నడపాలని నిర్ణయం తీసుకున్నారు, కానీ పర్మిషన్ తీసుకోవాలి కదా. మరి అందరూ ఇలాగే జరిగితే రేపు పొద్దున భద్రతకి క్వశ్చన్ ఏంటి? పాయింట్ నెంబర్ 1. 10 రోజుల కిందట కూడా ఆర్థిక నిలయంలో ఒక వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించి తిరుమలలో మద్యం అమ్ముతారు, ఏం చేస్తారో చేసుకోండి అంటే అసలు ఏం జరుగుతుందనేది ఇంకొక ప్రశ్న. ఎందుకంటే చాలా పవిత్రమైన క్షేత్రం, మరి ఎంతో మంది భక్తుల మనోభావాలతో ముడిపడినటువంటి అంశం, ఇలా జరిగిందనేది ప్రశ్న. ఇదే కాకుండా మీ అందరికి గుర్తుండే ఉంటుంది, ఒక వారం క్రితం కూడా ముఖ్యమంత్రి గారు కుటుంబ సమేతంగా దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా క్యూ లైన్ లో దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కొన్ని చోట్ల మద్యం సీసాలు కనిపించినాయి. సో దీన్ని కూడా చాలా మంది సీరియస్ గా తీసుకున్నారు. ఇదే కాకుండా కళ్యాణ వేదిక వద్ద ఫోటోగ్రాఫర్ల ఘర్షణలో 3కి గాయాలయ్యాయి. సో అలాగే సిఆర్ఓ వద్ద భక్తుల మధ్య గొడవ జరిగిన గాయపడ్డారు. ఇవే కాకుండా వైకుంఠ ఏకాదశి ఇష్యూస్ అవన్నీ మనం చూసాం. అసలు ఎందుకు కొండపై వరుస ఘటనలు జరుగుతున్నాయి? ఒక పక్కన ముఖ్యమంత్రి గారు అన్ని విషయాలు మనం ఒక ఆదర్శంగా నిలవాలి, భక్తుల మనోభావాలకి పవిత్రతకి పెద్దపీట వేయాలని చెప్పి ఆయన చెప్తున్నా కూడా ఎందుకంటే ఇటువంటి డొల్ల ఉత్పన్నమవుతోంది. సో 100% పూర్తి స్థాయిలో సంస్కరణలకు ప్రభుత్వం నడుం బిగించిందా? మరి ఎప్పటికైనా మార్పులు వస్తాయా? కొన్ని అంశాలు ఎందుకు ఇంకా వివాదాస్పదంగా మారుతున్నాయి? కొన్ని విషయాల్లో మార్పులు కనిపించినప్పటికీ కూడా ఇవి కూడా ఉండకూడదు కదా అని భక్తులు అంటున్న వేళ భగవంతునికి భక్తునికి అనుసంధానం అంటారు కదా, మరి అలాగే దేవుడే దిక్కు అన్న నేపథ్యంలో ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, వీటి పరిస్థితి ఏంటి? ఎందుకంటే మనం ఇంకా చూసాం, డ్రోన్లు ఎగురుతున్నాయి అంటున్నారు, విమానాలు వెళ్తున్నాయి ఆగమ శాస్త్రానికి వ్యతిరేకంగా అని చెప్తున్నారు. ఇది కాకుండా అసలు కొన్ని వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశానికి దారితీస్తున్న వేళ మరి అలాగే తెలంగాణ నుంచి దర్శనాల అంశం విషయంలో కొంత వివాదం నెలకొంది. తాకిడి భక్తుల రద్దీ పెరిగింది. భవిష్యత్ అవసరాల నేపథ్యంలో నిర్ణయాలు ఖచ్చితంగా సంస్కరణ అవసరం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మొత్తానికి టీటీడీ సంపూర్ణ ప్రక్షాళన దిశగా కూటమి ప్రభుత్వం నిన్న కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా పదవులతో పాటు 100% అన్ని విషయాల్లో ప్రక్షాళన దిశగా నడుం బిగుస్తూనే కొంత ముఖ్యమంత్రి గారు జరుగుతున్న తీరుతెన్నులపై కూడా అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి, అలాగే కొండపై భద్రతా అంశాలపై వ్యక్తమవుతున్నటువంటి డొల్లతనంపై కూడా అన్ని అంశాలు చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి సప్తగిరి ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్ అడ్మిల్ శ్రీనివాస్ గారు, స్వామి కమలానంద భారతి గారు. అందరికీ స్వాగతం అండి. కమలానంద భారతి గారు, మీతో ప్రారంభిస్తాను. సో కలియుగ ప్రత్యక్ష దైవం, ఆ దేవదేవుడు, అఖిలాండ కోట బ్రహ్మాండ నాయకుడు, ఇన్ని విషయాలు మనం మాట్లాడుకుంటాం. కానీ ఎంత ప్రక్షాళన జరుగుతున్నా కొన్ని విషయాల్లో తీవ్ర వివాదాలు ఇంకా నెలకొంటూనే ఉన్నాయి. ఎలా చూస్తారు మీరు? మొదటిది తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేరుగా ముఖ్యమంత్రి గారు బహుశా ఇది 2వసారో 3వసారో నేరుగా స్వయంగా వారే కూర్చొని సమీక్ష చేయటం అనేది జరుగుతున్నది. ఒక వ్యవస్థ అన్న తర్వాత లోటుపాట్లు ఉంటాయి, సరి చేసుకోవాల్సిన విషయాలు ఉంటాయి. కానీ మొట్టమొదటిసారి ఈ మొత్తము ప్రక్షాళన చేయాలా అనేటువంటి పరిస్థితికి వచ్చింది. టీటీడీలో ఎప్పుడూ ఏదో ఒకటి ఇప్పుడు కాదు ఎప్పటికీ ఉంటాయి, ఎందుకంటే లక్షలాది మంది వస్తూ ఉంటారు కాబట్టి పరిపాలన విషయంలో ఒకటి అర రావచ్చు. కానీ పనిగట్టుకుని వ్యవస్థలన్నింటినీ నీరుగార్చటం, ధ్వంసం చేయటం, అదేవిధంగా భక్తులకు చేకూర్చవలసినటువంటి మౌలిక సదుపాయాల విషయంలో కావచ్చు, వెంకటేశ్వర స్వామి వారికి జరిగేటువంటి సేవల విషయంలో కూడా
కొన్ని ఇబ్బందులు తల ఎత్తటం అనేటువంటిది మొదటిసారి. వీటన్నింటి పట్ల కూడా ముఖ్యమంత్రి గారు మామూలుగా టీటీడీ ఈఓ గారు లేకపోతే అక్కడ ఉండేటువంటి చైర్మన్ గారు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. కానీ చాలా ప్రతిష్టాత్మకంగా భావించి వీటిని సరిచేయాలా అనే ఉద్దేశంతో కంకణం కట్టుకుని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి వెంకటేశ్వర స్వామి వారు ఇలవేల్పు, మనందరికీ ఇలవేల్పు వారి అందరికి కూడా. కానీ ప్రత్యేకించి వారికి ఉండేటువంటి భక్తి శ్రద్ధలు, నిష్ఠ, దానితో పాటు గతంలో రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా తిరుమల విషయంలో ప్రత్యేకమైన దృష్టి పెట్టి దాన్ని సరిగా ఒక క్రమశిక్షణాయుతమైన పద్ధతిలో ఉంచారు అనటంలో ఏమాత్రం సందేహము లేదు, అతిశయోక్తి కూడా లేదు. కాబట్టి అదే వరవడిలో ఎప్పుడు కూడా కొనసాగుతూ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ నేరుగా ప్రధాన ద్వారం నుంచి లోపలికి వెళ్లే అవకాశం వారికి ఉన్నప్పటికీ వారు ఎప్పుడు కూడా వైకుంఠం నుంచి తన కుటుంబంతో నడుచుకుంటూ రావటం అనేటువంటి ఒక అందరికీ కూడా, అంటే అందరూ అంటే భక్తులందరికీ లేదా మిగతా విఐపీలకు కూడా ఆదర్శంగా నిలుస్తూ ఆ విధంగా ఒక క్రమశిక్షణను పాటిస్తూ వస్తూ ఉన్నారు. ఇకపోతే ఇప్పుడు తల ఎత్తుతూ ఉండేటువంటి అనేక రకాల సమస్యలు, ఎదురవుతుండేటువంటి అనేక సమస్యలు, వీటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు టీటీడీని గత కాలంలో కొద్ది కాలంలో వచ్చినటువంటి అనేక ఇబ్బందులు వాటిని అధిగమించటం కొరకు చాలా ఖచ్చితమైనటువంటి అభిప్రాయంతో, నిర్ణయంతో ప్రభుత్వము లేదా చంద్రబాబు నాయుడు గారు గట్టిగా స్పష్టంగా కృషి చేస్తున్నారనే విషయంలో ఏమాత్రం అనుమానం లేదు. వారు చాలా అకుంఠితంగా చేస్తూ ఉన్నారు. నిన్న సమీక్ష కూడా చాలా విస్తృతంగా జరిగింది. అన్ని విషయాల పట్ల కూడా ఒక్కొక్కటి కూడా నిజానికి చెప్పాలంటే తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలిలో జరిగేటువంటి చర్చ కంటే కూడా విస్తృతంగా జరిగింది. కాబట్టి ఇది మనము హిందూ సమాజం అందరం కూడా హర్షించవలసిన విషయము, అభినందించవలసిన విషయం. అంటే మన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గురించి ప్రభుత్వం కేవలం ఏదో ఇప్పుడు ఈ సిఫారసు లేఖలు, లేకపోతే ఎవరిని ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా వేయాలా, లేకపోతే ఎవరిని అధికారులుగా పెట్టాలా, ఎక్కువ భాగం దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటారు తప్ప అక్కడ ఉండేటువంటి వాతావరణము, ఆధ్యాత్మిక వాతావరణము, భక్తులు, పచ్చదనం గురించి, లేకపోతే కింద ఏ రకంగా నిర్మాణం చేసి వాళ్ళు ఏదో బేస్ క్యాంప్ అనేటువంటి మాట వాడారు, సరే దానికి మళ్ళీ ఏదైనా పేరు పెట్టొచ్చు కాక. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేస్తున్నారంటే దాని పట్ల ఒక అవగాహన ఉండి దాన్ని ఎలా తీర్చిదిద్దాలా అనే విషయంలో కూడా ఒక రూపకల్పన చేసేటువంటి అవగాహన కూడా కలిగి ఉండి నేను చర్చ జరిగింది అని చెప్పి అనిపిస్తున్నది. కరెక్టే. కానీ కలిసి పనిచేయలేరా అని అంటాం, అసహనం వ్యక్తం చేయడం, రూపాయి కూడా వేస్ట్ కాకుండా ఉండడం, ఈ భద్రత దొల్లతనం బయటపడుతున్న అంశాలను ఎలా చూడాలి? ఈ కలిసి పనిచేయటం అనేటువంటిది వ్యక్తుల మధ్య ఉండేటువంటి అవగాహన, వ్యక్తిత్వాల మధ్యలో ఉండేటువంటి పోటీతత్వం. ఇది ఎప్పుడు ఉంటుంది, కొన్ని సందర్భాల్లో బయట వస్తుంటుంది, కొన్ని సందర్భాల్లో బయటికి రాదు. అంటే ఎవరో ఒకరు అధిగమించటం, ఎవరో ఒకరు తగ్గటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అవన్నీ మామూలు విషయాలు, వాటికి సంబంధించి పెద్ద అనుకోవాల్సిన విషయం ఏం కాదు. వాళ్ళు సర్దుబాటు చేసుకుంటారు. ఇక రూపాయి ఖర్చు అనేటువంటిది రూపాయి ఖర్చు అంటే నేను ఈ అంశం ఎందుకు ప్రస్తావన తెచ్చానంటే, చెప్పండి, ఆగమ శాస్త్ర సందేహం చాలా మందికి కూడా. సామాన్యంగా ప్రతి దేవాలయానికో ఒక గుడికో దాన్ని ఏమంటారు, స్థల పురాణం ఉంటుంది. ఆ స్థల పురాణం ప్రకారం దానికి ఒక విశిష్టత, ఒక ప్రాముఖ్యత ఉంటుంది. కానీ రూపాయి ఖర్చు పెట్టడం అంటే ఎక్కడికక్కడ నమూనా దేవాలయాలు కట్టేయడం, ఎక్కడికక్కడ చేసేస్తూ ఉంటే దానికి ఇక డబ్బులు వేస్ట్, దానికి కూడా అంతే ప్రాశస్తం ఉంటుందా? ఒకటి, తిరుమల తిరుపతి దేవస్థానము ఇతర ప్రదేశాలలో దేవాలయం కట్టడము అనేటువంటిది ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. గతంలో ముంబైలో కానీ, బెంగళూరులో కావచ్చు, కన్యాకుమారిలో కావచ్చు, మన హైదరాబాద్ లో కావచ్చు, అన్ని దగ్గరలో అవి నిర్మాణం చేశారు, మనకు ఉపయోగపడుతూ ఉన్నాయి మన దేవాలయానికి అనుబంధ దేవాలయాలుగా. ఒకటి. రెండవది ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానమే వాటికి నిధులు సమీకరించాలా అనేది అవసరం లేదు. అక్కడ స్థానికంగా కూడా ఒక 5 కోట్లు 10 కోట్లు జమ చేసుకోవడానికి, అంటే సేకరించడానికి ఇబ్బంది ఏం లేదు. ఈ రోజు రేపు గ్రామాల్లో కూడా 3-4 కోట్లు పెట్టి దేవాలయాలు కడుతున్నారు, సాధారణమైనటువంటి గ్రామాల్లో, చిన్న గ్రామాల్లో కూడా. కాబట్టి దేవాలయాలకి నిర్మాణానికి డబ్బులు ఇచ్చేటువంటి దాతలకు ఏమీ ఇబ్బంది లేదు.
కాబట్టి మహానగరాల్లో కానీ కనీసం జిల్లా కేంద్రాల్లో కూడా డబ్బులకి ఏమి ఇబ్బంది లేదు ఈ రోజు. అంటే డబ్బుల పాయింట్ కాదు, అంతే ప్రాశస్త్యం అంతే ప్రాముఖ్యత ఉంటుందా స్థల పురాణం? వెంకటేశ్వర స్థల పురాణానికి దానికి సంబంధం లేదు. స్థల పురాణం Okay. తిరుమలకు సంబంధించింది. అక్కడ ఈ రోజున సమాజానికి దేవాలయాల అవసరం ఉంది. దేవాలయాల అవసరం ఉంది. హిందువులు అందరూ గనక లక్షలాది మంది లేదా కోట్లాది మంది దేవాలయాలకు పోవడం మొదలు పెడితే ఇప్పుడు ఉండే దేవాలయాలు చాలవు. ఓకే సార్, ఓకే. అందువల్ల దేవాలయాలు కట్టడం అనేది తప్పేం కాదు, కట్టుకోవచ్చు. యా, ఓకే స్వామీజీ, నేను మళ్ళీ మాట్లాడతాను ప్యానెల్ తో మాట్లాడి. పొలిటికల్ అనలిస్ట్ అర్చమిల్ శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. నమస్తే అర్చమిల్ గారు, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో చాలా అంశాల్లో స్పష్టమైన మార్పు చేర్పులు గతానికి ఇప్పటికీ ప్రస్ఫుటంగా కనిపించాయి. ప్రసాదాల నాణ్యతల్లో కానీ భక్తుల సులభతరమైన దర్శనాలు. కానీ ఏ ప్రభుత్వం ఉన్నా, అంటే అది వైసీపీ అని కాదు, లేదా ఇప్పుడు కూటమి వచ్చిందని కాదు, ప్రభుత్వాలు మారుతున్నా కొన్ని అంశాలు ఇంకా వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇంత భద్రత విషయంలో ఇంత డొల్లతనమా? ఒక స్వయాన ఒక ముస్లిం కుర్రాడు పైకి వెళ్ళిపోయి ఆపలేనంత పరిస్థితి, అంత డొల్లతనం కనిపించిన విషయం వార్తలు మనం చూసాం. చాలా విషయాలు, ముఖ్యమంత్రి గారు వెళితే లైన్లలో మద్యం సీసాలు కనిపించడం, అంటే ఇటువంటి అంశాలు ఇంకా చర్చనీయాంశంగా అవుతున్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దీన్ని ఎలా చూస్తారు? అందరికీ నమస్కారం అండి. విజయ చంద్ర గారు, మీకు, ప్రసాద్ గారికి, కమలానంద స్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఏబిఎన్ వీక్షకులందరికీ నమస్కారం అండి. అయితే మీరు ఇందాక స్వామివారు మీరు మాట్లాడిన దాన్ని బట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు లేవనెత్తిన అంశాలు ప్రధానంగా మనం రెగ్యులర్ గా మాట్లాడుకునే కాకుండా అక్కడ పాలక మండలి అధికారుల మధ్య సమన్వయం దాని గురించి మాట్లాడారు. భద్రత విషయంలో డొల్లతనం గురించి మాట్లాడారు. అలాగే దేవాలయాలు విస్తృతంగా ఇతర ప్రదేశాల్లో నిర్మించడం గురించి మాట్లాడారు. అయితే నేను మొదటగా చెప్పదలుచుకున్నాను, తిరుమల తిరుపతి దేవస్థానం క్షేత్రమహిమ, క్షేత్ర పురాణం, స్థల పురాణం గురించి మీరు చెప్పారు. డెఫినెట్ గా అదొక అలౌకికం అండి. ఆ క్షేత్ర మహిమ లాంటిది. ఆ శేషాచలం మీద ప్రతి అడుగు, ప్రతి కీర్తన, ప్రతి మాట, ప్రతి పువ్వు స్వామి వారికి అర్చనకే అంకితం. కాబట్టి ఆ పవిత్రత, ఆ వాతావరణం అక్కడ ఉంటుంది. అలాగే ఇందాక మన స్వామివారు చెప్పినట్టుగా అనుబంధ దేవాలయాలు అవసరం అంటే ఖచ్చితంగా అత్యవసరం అండి. ఎందుకంటే దేవాలయం అనేటువంటిది మానసిక చికిత్సా కేంద్రాలండి. ఇది మనం గమనించాలి. మనం అందరం కూడా దేవుడి దగ్గరికి దండం పెట్టుకుంటున్నాం, ఒక అర్చన చేయించుకుంటున్నాం, ఆరతి వెలిగించి వచ్చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మానసిక చికిత్సా కేంద్రాలండి దేవాలయాలు. ఇది గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. వారి వారి మతాలకు సంబంధించి వారి వారి ప్రార్థనా మందిరాల్లో వారు ఆ స్వాంతన స్వస్థత పొందుతున్నారు. కాబట్టి ఇటువంటి ఆలయాలకు కానీ ప్రార్థనా మందిరాలకు కానీ ఆదరణ ఉంటుంది. ప్రజలు మనశ్శాంతి పొందుతున్నారు అక్కడ. ఇక వ్యక్తుల మధ్య, పాలక మండలి కానీ లేకపోతే అధికారుల మధ్య కానీ సమన్వయమైనటువంటిది డెఫినెట్ గా ఉండదండి. ఎందుకంటే అధికారులు తమ స్థానం ప్రజలు అనుకుంటారు. వాళ్ళకి ఇక్కడ కాబట్టి ఇంకో చోట పనిచేద్దాం అనుకుంటారు. వ్యక్తిగతంగా ఇదంతా కూడా పాలక మండలి ఎవరైనా సరే, ఇప్పుడు మీరు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా మీరు గమనించండి, ముఖ్యమంత్రి గారైనా లేకపోతే శాసన వ్యవస్థ ఏదైనా సరే నిర్ణయాలు తీసుకోగలరు, కానీ అమలు మాత్రం అధికారులే చేయాలి. కాబట్టి వాళ్ళు పైకి మాట్లాడకపోయినా లోపల ఆ అహం బ్రహ్మస్మి అనేటువంటిది వాళ్ళ నిలువెల్ల ఆవరించుకుని ఉంటుందండి. అలాగే ఇక్కడ కూడా. ఎందుకంటే పాలక మండలంలో మనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం అయిన తక్షణం తిరుమల తిరుపతి దేవుణ్ణి దర్శనం చేసుకుని, ఆయన ఇష్టదైవం దర్శనం చేసుకుని ఇక్కడి నుంచే ప్రక్షాళన మొదలు పెట్టాలని ఖచ్చితంగా అక్కడి నుంచే ప్రక్షాళన మొదలు పెట్టారు. ఎందుకంటే ఒక 20 సంవత్సరాల నుంచి మీరు గమనించండి, లేదా అంతకుముందు ఒక 40 సంవత్సరాల్లో మీకు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం, అంతకుముందు ప్రసాద్ గారు నుండి వారు ఈవో గారు, అసలు వారందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేస్తున్నామంటే ఆయన ఉద్యోగం చేస్తున్నాం అనుకోలేదు. ఆయన స్వామివారి సేవ చేస్తున్నాం అనుకున్నాం. స్వామివారికి అంకితం అయిపోయారు. స్వామివారి లాగానే భక్తులు కూడా చూసేవారు. ఇప్పుడు అలా చూస్తున్నారండి. ఇక్కడ అధికారులు ఏంటంటే పాము దేవుడి కంటే గొప్పవాళ్ళు అనేటువంటి ఫీలింగ్ లో వాళ్ళ భావనలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ స్థానం ఎందుకు వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది అనేటువంటిది గమనించుకోవాలి కదా.
స్వామివారు భక్తుల్ని గౌరవిస్తే స్వామివారిని గౌరవించినట్టు నువ్వు. అవును. ఇక్కడ అక్కడ మీరు చెప్పినట్లు కొన్ని అంశాల్లో భక్తుల్ని పురుగుల్లా చూసిన సందర్భాలు ఉన్నాయి. చాలా దురుసుగా వ్యవహరిస్తారు. దీన్ని అదుపు చేయటం ఎవరి వల్ల కావట్లేదు. ఎందుకంటే దుష్టజనులు, దైవానికి వ్యతిరేకంగా ఉండే వారి వేరే ఆరాధకులందరూ కూడా అక్కడ చేరటం వల్ల వాళ్ళకి దేవుడి మీద కానీ భక్తుల మీద కానీ గౌరవం కానీ భక్తి కానీ ఉండదు. వాళ్ళకి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు హ్యాపీగా వాళ్ళ పనులు చేసుకుని పోతారు. వాళ్ళ జీవన వృత్తి కోసం దేవుడిని ఆశ్రయిస్తారు తప్ప, ఆ దేవస్థానాన్ని ఆశ్రయిస్తారు తప్ప వాళ్ళ మనసు వాచాకాలంలో దేవుడి పట్ల కానీ భక్తుల పట్ల కానీ అభిమానం కానీ గౌరవం కానీ భక్తి కానీ ఉండదు వాళ్ళకి. ఇక్కడ దేవుడు కూడా పాపుల్ని ఎప్పుడు కూడా చూడండి, మీరు నీరు పళ్ళ మెరిగినట్టుగా దేవుడు కూడా పాపుల్ని దగ్గర చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకనే వాళ్ళందరికీ ఆ స్వామివారిని ఆపాదమస్తకం స్పర్శించి స్పృశించి దర్శించి అర్చించే భాగ్యం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. మీకు చూసుకోండి ఎప్పుడు కూడా. లేదంటే మరి కృష్ణారెడ్డి గారు లేకపోతే అందరూ పాపులు ఉన్నారు అంటున్నారా? అందరూ అని అంటలేదండి. చాలా మందికి అవకాశం ఇస్తాడు దేవుడు. లేకపోతే కరుణాకర్ రెడ్డి వీళ్ళందరికీ అవకాశం ఎలాగిచ్చారండి? దేవుడు ఇచ్చిందా? లేకపోతే రాజశేఖర రెడ్డి ఎవరు ఇచ్చింది కాదు, అది దేవుడే ఇచ్చాడు. మారమని, పరివర్తన చెందండి, పశ్చాత్తాపం పొందండి అంటే. మరి ఇలా ఉన్నప్పుడు కొండ మీద ఎవరున్నా సామాన్య భక్తుడు ఈ నెగిటివిటీని, నెగిటివ్ ఎనర్జీని, ఇబ్బందుల్ని ఫేస్ చేయాలా? వాళ్ళకి సులభతరం చేయడానికి కదా ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఇది నిరంతర ప్రక్రియగా వీళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఆనాడు ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కానీ నాయుడు గారికి ఇప్పుడు ఇక్కడ ఆడంబరాన్ని అతిశయాన్ని తగ్గించుకుని నాయుడు గారు అక్కడ పనిచేస్తున్నారు. మనం కళ్ళారా చూస్తున్నాం. ఆయన్ని మనం విమర్శించలేము, ఆయన విధానాన్ని మనం ఏమి తప్పట్లేము. అక్కడ వాళ్ళ అధికారులు కూడా సహకరించాలి కదా. అక్కడ ఉన్న ఈఓ గారు కానీ జేఈఓ గారు కానీ లేదా మిగతా అధికారులు కానీ మిగతా అప్పుడు ఈఓ జేఈఓతో కూడా ఉన్నది. వాళ్ళు కొత్తగా వచ్చారు అక్కడికి. అక్కడ ఒక ముఠా ఏర్పడి ఉంది. ఎందుకంటే ప్రసాదాల కౌంటర్లన్నీ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ తాలూకు మనుషులు ఆక్రమించి ఉన్నారు. ఇంకా కొంతమంది కరుణాకర్ రెడ్డి మనుషులు ఆక్రమించి ఉంటారు. వీళ్ళందరూ యథేచ్ఛగా వాళ్ళ కార్యక్రమాలు చేసుకున్నారు. మీకు ఇక్కడ ప్రభుత్వం మారిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ ఇంకా వాళ్ళ తాలూకు ప్రభావం అక్కడే ఉందంటే వాళ్ళు ఏ రకంగా వేళ్ళు ఉనికిపోయి ఉన్నారు అనేటువంటిది మనకు స్పష్టంగా ఉంది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది ఈ ప్రపంచంలోని శ్రీనివాసుడి భక్తులకి ఆధ్యాత్మిక కేంద్రమే కాకుండా మన రాష్ట్ర గర్వకారణం అండి. అలాంటి చోట మీకు అక్కడ ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత ఇప్పుడు మీరు చెప్తుంది ఒక అంశం, ఇగోయిస్టిక్ గా వెళ్తున్నారు కాబట్టి నువ్వా నేనా అన్న పై చేయ అంశాల్లో ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అన్నారు. ఒకటి, ఇప్పుడు అలిపిరి నుంచే ఎవరైనా సరే పైకి వెళ్ళాలి. కానీ అలిపిరి దగ్గర ఉన్నటువంటి పోలీసుల వ్యవస్థ, విజిలెన్స్ వ్యవస్థ మీద ఎందుకు ఇంత చర్చ వస్తుంది? ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే వాళ్ళ దగ్గర కనీసం గన్ను లాఠీ కూడా లేదు. అసలు కనీసం ఇప్పుడు మొన్న యువకుడు వెళ్ళిపోయాడండి పైకి, వాళ్ళు ఎమ్మడి పరిగెడతమే సరిపోయింది కదా. నేననేది అలాంటి వాటిని కూడా దృష్టి పెట్టలేని పరిస్థితి ఉందా? ఖచ్చితంగా పెట్టాలండి. ఎందుకంటే మీకు చెప్తున్నానండి, ఎందుకంటే ఇక్కడ మామూలు సాధారణ పరిస్థితులు, రాజకీయాలు సాధారణంగా ఉండి కేవలం ప్రజాభిప్రాయంతో అధికారులు రావటం, ప్రతిపక్షం రావటం ఇటువంటి జరుగుతున్నప్పుడు వేరండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఒక పైశాచిక ప్రవృత్తి కలిగిన ఒక ముఠా సంచరిస్తుంది. వాళ్ళ అధికారం ఉన్నా లేకపోయినా వాళ్ళు యథేచ్ఛగా వేర విహంగం చేస్తా ఉన్నారు. ఏ అవకాశం వచ్చినా కానీ వాళ్ళు దాన్ని పక్కదారి పట్టిస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎందుకంటే వాళ్ళు బతుకంతా కూడా కుట్ర, వాళ్ళ దారి అడ్డదారి, వాళ్ళ వ్యవహారం అంతా కూడా వక్ర మార్గం. కాబట్టి మనం ఈ ప్రభుత్వం ఏం చేయాలంటే అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. అక్కడ ఇప్పుడు 9 నెలల్లో ఎన్నిసార్లు నిషేధిత పదార్థాలు పట్టేసుకున్నారు? చికెన్, మటన్ ఆడెవరో పార్క్ లో వండుకుని తినేశారు, అదొక ఇష్యూ. మన పైకి వెళ్ళిపోయారు. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారండి, అన్ని జరుగుతున్నాయి. మీకు నేననేది ఒక అవాంఛనీయ ఘటన జరిగినప్పుడు చేతిలో ఒక లాఠీనో గన్నో లేకపోవడం ఏంటండి? మెట్ల వరకు భద్రత ఇంత డొల్లతనమా? ఇప్పుడు ఇటువంటి చూసిన తర్వాత ఇప్పుడు మీ ఛానల్లో వార్తా ప్రసార సాధనాల్లో ఒక హెచ్చరిక, ఒక సూచన చేసినప్పుడు డెఫినెట్ గా వాళ్ళు దాన్ని సవరించుకుంటారు, చేస్తారేమో అనుకుంటున్నాను నేను. వాళ్ళు చేసుకోవాలని దాన్ని వాళ్ళు పరిశీలించి వాళ్ళు తగిన చర్యలు తీసుకోవాలని మనం కోరుకుందాం. ఇంకోటి ఏంటంటే చెప్పండి, ఇక్కడ ఇప్పుడు మీకు టోపీ పెట్టుకుని ఒక ముస్లిం యువకుడు అన్నాం. అతను అసలు ముస్లిం యువకుడో కాదో కూడా తెలియదు. ఎందుకంటే కుట్ర పూరితంగా ఇక్కడ చాలా మంది కుట్రలు చేస్తూ ఉంటారు. అక్కడ ముస్లిం యువకుడు కాకపోయినా అటువంటి వేషం వేసుకుని వీళ్ళు అప్రదిష్ట పాలు చేయడానికి ప్రతిరోజు ప్రయత్నం చేస్తారు. మనం ఏమనుకుంటామంటే
వాళ్ళు ప్రజలందరూ తిరుగుబాటు చేసి ఆచూకీ ఆనవాళ్ళు లేకుండా బయటికి ఇంటేశారు. వాళ్ళు సిగ్గు సర్వం మానవ మర్యాద ఉంటుంది, కనీసం 2-3 ఏళ్ల పాటు రాజకీయాలు ప్రజల ముఖం చూడడానికి సిగ్గుపడతారు అనుకుంటాం. వాళ్ళకి ఏమీ లేదండి. వాళ్ళు వెంటనే మరుసటి రోజు నుంచి దులిపేసుకుని మళ్ళీ వచ్చి మొదలెడతారు. పచ్చబద్దాలు మాట్లాడడంలో వాళ్ళు మాస్టర్ చేశారు, PhD కూడా చేశారు. కాబట్టి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, అలాగే ప్రతిష్టాత్మకమైన ఇటువంటి ధార్మిక సంస్థలు, స్వామీజీలు అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడా కూడా ఆవేశాలకి భావోద్వేగాలకి గురి కాకూడదు. ఎందుకంటే చేసి పనాలు చేస్తారు, బాధ్యత మన మీద ఉంటది. మన సమన్వయంతో ఉండాల్సిందే, ఆ బరువు బాధ్యత మనదే. ఇది మాత్రం. సప్తగిరి ప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. అందిస్తున్న సేవలపై ప్రజల్లో ఒక నిమిషం, అందిస్తున్న సేవలపై ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతున్నా కొన్ని విషయాల్లో తీవ్ర అసంతృప్తి, విమర్శలకు దారితీస్తున్న అంశాలతో పాటు ముఖ్యమంత్రి గారు కొంత అసహనం వ్యక్తం చేశారు. బోర్డు, పాలక మండలి సభ్యులు వీటిపై ఏం వివరణ ఇస్తారు? మేడం, ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. వాస్తవానికి ఈ రకంగా సమీక్ష చేసినటువంటి ముఖ్యమంత్రి ఈయనే చరిత్రలో ఫస్ట్, మీకు రెండో సందేహం లేదు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధమైనటువంటి సమీక్ష చేసినటువంటి పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటికీ 3 సార్లు టీటీడీ అధికారులతో, పాలక మండలి సభ్యులతో, చైర్మన్ తో కూర్చొని మాట్లాడి కోఆర్డినేషన్ ఏ విధంగా చేసుకోవాలా, అందరూ కలిసికట్టుగా పనిచేయాలా, 1 రూపాయి కూడా వృధా చేయకూడదు, స్వామివారి డబ్బులు ప్రతి భక్తుడికే చెందాలి, భక్తుల డబ్బు భక్తులకే చెందాలి అని చెప్పి మాట్లాడినటువంటి తొలి ముఖ్యమంత్రి ఆయన. ఇకపోతే మీరు చెప్తున్నారు కదా ఏదో చిన్న చిన్న సమస్యలు అని చెప్పేసి, ఇది ఈ రోజు నిన్న మొన్న వచ్చినటువంటి సమస్యలేం కాదు, భద్రత అనేది పెద్ద సమస్య. వినండి, భద్రత విషయంలో టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు, మీకు దాంట్లో రెండో సందేహం లేదు. కాకుంటే నేను చెప్తున్నా కదా, చంద్రబాబు నాయుడు గారి ఇలవేలుపు వెంకటేశ్వర స్వామి దేవాలయం, వెంకటేశ్వర స్వామి యొక్క కుటుంబ దైవం. ఆయనకి వెంకటేశ్వర స్వామి అంటే అమితమైన సెంటిమెంటు, గౌరవం. ఆయన వచ్చిన తర్వాత తిరుమల క్షేత్రంలో పవిత్రత గాని, ఆగమ శాస్త్రం గాని ఎప్పుడు కూడా ఎక్కడ కూడా కించిత్ డీవియేషన్ ఉండదు, దాంట్లో మీకేం సందేహం లేదు. కాకుంటే కొందరు ఉద్దేశపూర్వకంగా నీలి మీడియాలో ఈ విధంగా ప్రచారాలు తప్పించి, నేను నిజం చెప్తున్నాను, కల్తీ నెయ్యి లాంటి ఘటనని అత్యంత సీరియస్ గా తీసుకొచ్చి బయట పెట్టినటువంటి వ్యక్తి ముందు ముఖ్యమంత్రి గారే బయట పెట్టారు. తిరుమల ప్రసాదంలో నెయ్యి కల్తీ జరిగింది అని దీనిపైన సిబిఐ చేత విచారణ జరిపించడానికి తొలి అడుగు వేసింది మన ముఖ్యమంత్రి గారే. ఆయనకి దానిపైన శ్రద్ధ లేకుంటే ఎందుకు తీసుకుంటారు చెప్పండి? తొక్కిసలాట జరిగితే సిట్ వేసి 1 మ్యాన్ కమిషన్ వేసి ఎందుకు కారణాలని చెప్పేసి దానిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయించింది ఈ ముఖ్యమంత్రి గారే కదా. గతంలో ఎవరైనా చేశారా మేడం? గతంలో పాలకులు 71 మందితో పాలక మండలి వేసినప్పుడు వెంకటేశ్వర స్వామిని ఏదో నీల్ మీడియా వాళ్ళ సంగతి వదిలేండి, వాళ్ళని ప్రజలు తిరస్కరించారు, అయిపోయింది ఆ కథ. ఆంధ్రజ్యోతి ఈ రోజు ససాక్ష్యంగా జరుగుతున్న ఘటనలని, ఇదిగో ఇలా జరుగుతోంది భద్రతలో, ఇదిగో ఇలా వ్యవహారాలు జరుగుతున్నాయి ముఖ్యమంత్రి గారు వస్తేనే, ఇలా జరుగుతున్న అంశాలు ఇవి అని ససాక్ష్యాలతో వేస్తుంటే, లడ్డూ గురించి ఇక్కడ చర్చ కాదు, మీరు లడ్డూ దాకా వెళ్ళబాకండి, లడ్డూ గురించి లేదా లడ్డూ నాణ్యత మీద ఎవరు మాట్లాడలేదు. కొన్ని అంశాలు ఇంకా చర్చనీయాంశంగా ఉన్న నేపథ్యంలో దాని గురించి కన్ఫైన్ అయ్యి సమాధానం చెప్పండి. చెప్తాను మేడం. ఇప్పుడు తిరుమల క్షేత్రం అనేది ఇప్పుడు వాళ్ళు ఎప్పుడో నుంచి అక్కడ పాతుకుపోయి ఉన్నారు, పైన టెంపుల్లో ఉన్న ఉన్నతాధికారులు కీలక వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకుని అక్కడే ఉండిపోయి వచ్చిన వాళ్ళకి సేవలు చేయడానికి, తరించడానికే ఉంటున్నారు గానీ సెక్యూరిటీ లేదు అనేది కదా ఇప్పుడు మేము రైజ్ చేసింది. మేడం అదే మేడం, నేను అక్కడికి వస్తున్నాను మేడం. తిరుమలలో భద్రత అంటే 2 ఆస్పెక్ట్స్ చూడాలి మేడం. మీరు చెప్పినట్టు గత పాలనలో చాలా మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ డిప్యుటేషన్ మీద వచ్చి దాదాపు 30-35 మంది అక్కడ తిష్ట వేసి ఉన్నారు. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారు నేను చెప్పున్నారు. ఒక 30-35 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ వచ్చి తెల్ల ఏనుగుల మారి తిరుమల దేవాలయంలో
లక్షలాది రూపాయల జీతభత్యాలు ఇతర అలవెన్స్లు పొందుతూ కొండపైన తిష్ట వేసి ఉన్నారు. దాన్ని ఆయన చెప్పారు నిన్న. తక్షణం వాళ్ళందరినీ కూడా రివోక్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. ఇది చాలా మంది దాని గురించి మాట్లాడరు. ఎంతసేపు ఆడేదో టోపీ వేసుకొచ్చినాడు, వాడేదో ఇది వేసుకొచ్చినాడు అని చెప్పి దాని గురించి హైలైట్ చేస్తాం. సీఎం గారు నోటీస్కి వచ్చింది అది. 35 మంది ఉన్న విషయం, 35 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ కొండపైన తిష్ట వేసి ఉన్నారు. స్వామివారి డబ్బులు లక్షలాది రూపాయలు స్వాహా చేస్తున్నారు, ఉత్తు పుణ్యానికి ఇస్తున్నారు అనే విషయం సాక్షాత్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ బయట పెట్టారు. మేడం ముఖ్యమంత్రి గారి యొక్క చిత్తశుద్ధిని ఏ పాయింట్ లోనూ శంకించవలసిన పని లేదు. పైగా ఇంకో మాట అన్నారు ఆయన కూర్చోబెట్టి, కోఆర్డినేషన్ తో పనిచేయండి. ఒక్క విషయం మీరింత చాలా తేలిగ్గా ఒక్క నిమిషం క్వశ్చన్ వినండి. ఇప్పుడు ఇంత చాలా తేలిగ్గా ఎవరో కుర్రోడు చేశారు లేదా దాన్ని కుట్రుంది అని అంటున్నప్పుడు సాక్షాత్తు టీటీడీ భద్రత సంగతి చూడండి అని తిరుపతి ఎంపీఏ ప్రైమ్ మినిస్టర్ కి హోమ్ మినిస్టర్ కి లెటర్ రాశారు. మేడం తిరుపతి ఎంపీకి తిరుపతి ఏబిసిలు రాని ఎంపీ మేడం. ఆయన ప్రైమ్ మినిస్టర్ కి రాసిన అవసరం అయితే ఆయన ట్రంప్ కూడా రాస్తాడు మేడం లెటరు. ఆయన తిరుపతి ఎంపీ ఏ రోజైనా వచ్చి ముఖ్యమంత్రిని కలిసి ఏదైనా సలహాలు ఇచ్చినటువంటి దాఖలాలు ఉందా? ఎంతసేపు విఐపి బ్రేకులు, దర్శనాలకు లెటర్లు పంపించడం చెప్పించి ఆ లెటర్ ఏదో మా ముఖ్యమంత్రి గారికి ఎత్తుకొచ్చి ఇవ్వచ్చు కదా, వద్దంటామా ఆయన్ని? నీ సలహాలు సూచనలు వద్దంటామా? 5 ఏళ్లు మీరే కదా పాలక మండలిలో ఉన్నారు, 71 మందిని వేసారు కదా పాలక మండలిలో, స్పెషల్ ఇన్వైటీస్ వేసినారు కదా పాలక మండలిలో. అదేదో అప్పుడు చేసి ఉండొచ్చు కదా, మేము కాదనటం లేదు కదా. తిరుపతి ఎంపీ గారి సలహాని మేము కొట్టిపారేయటం లేదు కదా. నువ్వు సలహా ఇస్తే వద్దంటామా? నువ్వు సలహా ఇస్తే వద్దంటా మేడం. ప్రైమ్ మినిస్టర్ కి లెటర్ రాస్తాను, జార్జ్ బుష్ కి లెటర్ రాస్తాను, ట్రంప్ కి లెటర్ రాస్తానంటే దానివల్ల వచ్చేది ఏముంది? తిరుమల భద్రత అన్నారు, చిన్న చిన్న వైలేషన్స్ డీవియేషన్స్ ఏదైనా ఉంటే తీసుకురండి, దానికంటూ పెద్ద విజిలెన్స్ సంబంధించి విమానాలు ఏవియేషన్ కి ఏమన్నా చెప్పారా మేడం? తిరుమల కొండ పైన డ్రోన్లు ఎగరేయటం అనేది గతంలో 2-3 సార్లు జరిగింది. సివిల్ ఏవియేషన్ వాళ్ళకి విమానాలకు సంబంధించిన విషయం కూడా నోటీస్ చేసి రావడం జరిగింది. ఇటీవల కూడా లేఖ రాయటం జరిగింది. వాళ్ళు కూడా దానిపైన డిస్కషన్ చేస్తున్నారు. త్వరలో ఒక రిజల్ట్ వస్తుంది. మేడం తిరుమల పవిత్రత విషయంలో ఎక్కడా రాజీ పోరు. గత పాలనకి ఇప్పుడున్నటువంటి పాలనకి పోల్చుకోండి ఒకసారి. మేమేం చేశాము? ముఖ్యమంత్రి గారు మరి ఎందుకు అసహనం వ్యక్తం చేశారు? దేవాదాయ శాఖ మంత్రిని కూడా భాగస్వామ్యం చేయండి అంటే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని కదా అర్థము? ఒకరితో ఒకరికి కోఆర్డినేషన్ లేదని కదా. ఒక విషయం, ముంతాజ్ హోటల్ అంశం కూడా ఎంతో వివాదమయ్యి ఎంతో గొడవలయ్యి మీడియాలో వచ్చిన తర్వాత క్యాన్సిల్ అయింది. మేడం ఒక విషయం చెప్తాను చూసారా, ముంతాజ్ హోటల్ స్థలం ఇచ్చింది గత పాలకులు ఇచ్చారు మేడం. 2013లో ఇచ్చారు మేడం. ఇది యథార్థం మేడం. ముంతాజ్ హోటల్ అనే పేరుతో ఇవ్వలేదు ఆ రోజు వైష్ణవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి కంపెనీకి ఈ 108 దేవాలయాల ప్రతిమలు నిర్మిస్తామని చెప్పి, అదే విధంగా స్పా సెంటర్లు, రెస్టారెంట్లు, బార్ అండ్ రెస్టారెంట్లు ఇవన్నీ నిర్మించుకోవడానికి అప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి పర్మిషన్ అది. ఆ కాలక్రమేణా దాన్ని చెర్లోపల్లి దగ్గర సర్వే నంబర్ 671 ఇస్తే ఇప్పుడు వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి ఆ ముంతాజ్ హోటల్ యొక్క పర్మిషన్ రద్దు చేశారు. మా చీఫ్ మినిస్టర్ రద్దు చేసినది. గతంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి హయాంలో డిమాండ్ చేసినా కానీ దాన్ని ఎవరు పట్టించుకోలేదే. మేము రద్దు చేసింది కూడా మా తప్పే అంటారా? కాదు మేడం. ఇంత పెద్ద ఎత్తున రభస జరిగిన తర్వాత జరిగేంత వరకు కూడా మీ దృష్టికి అప్పుడు మీరేమన్నారు? ఒక విషయం అండి, సరే మీరే ముఖ్యమంత్రి గారు, మేము అసలు ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధిని ఎక్కడా ప్రశ్నించటం లేదు, కానీ ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత కూడా మీడియాలో వచ్చాక కొన్ని విషయాలు జరుగుతున్నాయి అంటే ఈ బోర్డు అధికారులు పాత వాసనలు ఉన్నాయని మీరు చెప్తున్నప్పుడు ప్రక్షాళన దిశగా నిర్ణయాలు ఎందుకు స్లో అవుతున్నాయి? 30 మంది 40 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇంకా ఉన్నారంట అని చెప్పి వార్తలు వస్తుంటే మీరు ఇప్పుడు ప్రక్షాళన అంటున్నారు అంటే సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఏమైనా మొహమాటాలు అడ్డున్నాయా అని తెలుస్తోంది. మేడం ఇక్కడ మొహమాటాలు అడ్డం కాదు మేడం. వాళ్ళకి ఆ రోజు 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో ఆర్డర్స్ ఇచ్చుంటారు. వాళ్ళు ఆ టర్మ్ అయ్యేంత వరకు వాళ్ళు మేము పోము అని చెప్పి స్టేజ్ కూర్చొని అంటారు, కోర్టులకు పోతున్నారు, డైరెక్షన్లు తీసుకొస్తున్నారు, టీటీడీని కోర్టుకు లాగుతున్నారు. ఇవన్నీ లీగల్ హర్డల్స్ ఉన్నాయి మేడం. ఇవన్నిటిని కూడా అధిగమించి సార్ చాలా క్రిస్టల్ క్లియర్ గా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు అక్కడ టెస్ట్ వేసి ఉండడానికి లేదు మేడం. మీకు తెలుసో లేదో గత రాజశేఖర రెడ్డి హయాంలో అబ్జర్వేషన్స్ జరిగినాయి మేడం. ఇతర డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు ఏకంగా టీటీడీలో మెర్జ్ చేసేసిన ఘటనలు ఉన్నాయి.
ఇంకో వాళ్ళని ఏదైనా కదిలిస్తే కోర్టు పోవటాలు ఇవన్నీ ఉంటాయి మేడం. ఇది చాలా పెద్ద ఆస్పెక్ట్, పెద్ద సబ్జెక్ట్ మేడం. ఇతర డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు ఏకంగా టీటీడీకి మెర్జ్ అయిపోయి ఉన్నారు. అసలు రిటైర్డ్ అయిపోయిన వాళ్ళని ఏ క్షణమైనా తీసేయచ్చు. రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇచ్చినటువంటి ఆర్డర్స్ లో వాళ్ళకి ఏ విధంగా ఇచ్చారో అవన్నీ కూడా చూడాలి మేడం. అది సీఎం గారు నోటీస్కి వచ్చింది కాబట్టి సీఎం గారు తక్షణం వాళ్ళు రిటైర్డ్ అంటే అర్థం ఏంటి మేడం? రిటైర్డ్ అయిన వాళ్ళు రిటైర్డ్ అంటే 60 సంవత్సరాలకు 62 సంవత్సరాలకు మేడం 35 మంది వివిధ పేర్లతో ఏమని అడ్వైజర్లు గానో ఇంకొకటి గానో సలహాదారులు గానో వచ్చి చేరిపోయినారు అక్కడ జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఇంక వాళ్ళని సాగనంపే కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. ఈ లోపల మేడం ఇప్పుడు అడ్వైజర్లు ఒకసారి అడిసిమిల్లి గారు ఇందాక మీరు చెప్పిన దానికి పూర్తి భిన్నంగా వస్తున్నాయి ఇక్కడ ఆన్సర్స్. బ్రేక్ తర్వాత మీతో మాట్లాడతాను. విజయ్ చంద్రిక గారు, మ్యాటర్ ఏంటంటే యాక్చువల్ గా మీరు అడిగే ప్రశ్నలు ఏది కూడా అన్ని కూడా సహేతుకంగా ఉన్నాయి. మీరు వేసే ప్రశ్నలు ప్రతిదీ సహేతుకంగా ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రభుత్వాలకి ఒక సమస్య ఉంటుంది, ప్రభుత్వాధినేతలకు కానీ వాళ్ళందరికీ ఒక సమస్య ఏంటంటే, సపోజు మనందరం ఒకళ్ళు భావిస్తాం వీళ్ళు దుర్మార్గుడు కదా, దోపిడీ చేసాడు కదా, గత ప్రభుత్వ హయాంలో వాళ్ళ అన్న చూసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రజలని, దేవస్థానాలని దోచుకున్నాడు కదా, వీళ్ళు ఇంకా ఎంటర్టైన్ చేస్తున్నారంటే ఏ పత్రికాధిపదో ఓ మీడియా ఛానల్ ఓనర్ గారో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి గతంలో సన్నిహితంగా ఉన్నవారో, లేకపోతే టీడీపీ పార్టీకి చెందిన వారో ఎవరో ఒకటి రికమెండ్ చేస్తారు, కూడా పట్టుకెళ్ళి వాళ్ళకి ఆ పనిపిస్తాం, ఇవన్నీ చేయిస్తూ ఉంటారు. ఇది కాదని సత్యం. మనం మరీ లోతుగా వెళ్తే బొమ్మలన్నీ బయటకు వస్తాయండి. అని ఇక్కడ వీళ్ళ మధ్య ఉన్నది ఏంటంటే, ఖచ్చితంగా వీళ్ళకి ఒక సంకల్పం ఉంది, సత్సంకల్పం. ఏంటంటే దీన్ని ప్రక్షాళన చేయాలి, భక్తులందరికీ ఒక దేవుడి దగ్గర పవిత్రమైన భావన కలిగించాలి, ఆ ప్రతిష్ట కాపాడాలనేటువంటి ఒక సత్సంకల్పం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రంలో రాజకీయంగా జరగదు. ఖచ్చితంగా మీకు ఈ పాయింట్కి వచ్చారు మీరు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు గత ఒక 15-20 సంవత్సరాల వరకు ఒకలాగుంటే ఒక 20 సంవత్సరాల నుంచి చెదపట్టడం, కుళ్ళిపోవడం, పుచ్చిపోవడం, పురుగు పట్టడం మొదలైంది. గత 5 సంవత్సరాల్లో పూర్తిగా విధ్వంసం అయిపోయింది. రాజకీయాలంటే అనేటువంటిది పూర్తి స్థాయిలో వ్యక్తి వరకు వచ్చేసి వ్యక్తుల మధ్య, ప్రాంతాల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య ఒక విభజన రేఖను స్పష్టంగా గీసి పెట్టేసింది. ఇక్కడ ఈ మన దురదృష్టం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక గ్యాంగ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండటం అనేటువంటిది మన రాష్ట్రం తెలుగు ప్రజలే కాకుండా ఈ దేశ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం, పాపం అని చెప్పేసి నా భావన అంటే స్పష్టంగా మొక్కబాటమే లేదు. ప్రతి అంశాన్ని ఎవరో ఏదో రూపంలో దురదృష్టవశాత్తు, ప్రమాదవశాత్తు మరణిస్తే కూడా దాన్ని ప్రభుత్వానికి అంటగట్టాలి, రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే పరిస్థితి చూస్తా ఉన్నాం. చీమ చిటుక్కుమంటే కూడా వాళ్ళు దీన్ని ప్రభుత్వం తప్పు కింద వాళ్ళ అబద్ధాలు ప్రచారం చేయడంలో ముందుంటున్నారు. అందుకనే నేనేం చెప్తున్నానంటే, కొంచెం అవుట్ ఆఫ్ ది లా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఈ కూటమి ప్రభుత్వం చట్టాన్ని తన పని తాను చేసుకోమంటున్నారు, చట్టాన్ని తన పని తాను చేసుకునేలా చూస్తున్నారు. కానీ చట్టం ఒక్కోసారి జగన్ పని చేసి పెడుతుంది. జగన్ కూడా ఏం చేస్తున్నాడో, చట్టాన్ని తన పని తాను చేసుకోకుండా తన పని చేయమని చెప్తున్నాడు అతను. ఈ దేశంలోని వ్యవస్థలన్నిటిని పూర్తిగా నిర్వీర్యం చేయడమే కాకుండా తన అదుపులో ఉంచుకున్నాడు. ఈ మనందరం కూడా పూర్తి స్థాయిలో విశ్వాసం పెట్టుకుని ఈ వ్యవస్థ మనల్ని కాపాడటానికి అనుకునే మనకు కూడా ఒక అపోహానుమానం కలిగే పరిస్థితి తీసుకొచ్చాడు. అంటున్నప్పుడు ఎవరు పట్టించుకోరని సప్తగిరి నిన్న ముఖ్యమంత్రి గారి రివ్యూ తర్వాత జగన్ గారి మాధ్యమాల్లో వారికి సంబంధించిన ఛానల్స్ లో కొత్త బోర్డుపై బురద జల్లారు. పాపనాశనంలో బోట్ ట్రైల్స్ పై చాలా విషయం చిమ్మారు. అలాగే దర్శనం సిఫారసులపై సులభతర దర్శనం అని చెప్పి రివ్యూలు వస్తున్నాయి. రథసప్తమికి జరిగిన అంశాల్లో పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయని చెప్పి ముఖ్యమంత్రి గారికి ప్రజెంట్ చేస్తే పూర్తి భిన్నంగా దాన్ని వేరేలాగా ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఇది ఎవరు పట్టించుకోరని ఎలా తీసి పడేస్తారు సప్తగిరి ప్రసాద్ గారు? మీరు బోర్డుపై బురద, బోట్ ట్రైల్స్ పై బురద. మేడం ఇప్పుడు వైసీపీ నీలి మీడియా అదే పనిలో ఉంటది, బురద చల్లటమే వాళ్ళ యొక్క డ్యూటీ. బురద చల్లి రాజకీయాలు మేడం ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారు మేడం. ప్రతిదీ స్వామివారి క్షేత్రాన్ని కూడా రాజకీయంగా వాడుకుంటా ఉన్నారంటే ప్రజలు ఇప్పుడు ఆల్రెడీ
వెంకటేశ్వర స్వామి వాళ్ళని 7 అడుగులు గోతు పోసి ఆల్రెడీ పాతేసినది వైసీపీని. మళ్ళీ కూడా వాళ్ళు ఇటువంటి ప్రభుత్వం చెల్లుతున్నారు, స్వామివారిని కూడా రాజకీయ క్షేత్రంగా వాడుకుంటున్నారంటే స్వామివారిని చూసుకుంటారు వాళ్ళు. ఒక విషయం మేడం, పాలనలో ఎప్పుడు స్వామి కూడా గారు చూసే టైంలో చూస్తారు, ఆ దేవదేవుడు చూస్తాడు. ప్రభుత్వం మీ చేతిలో ఇచ్చినప్పుడు మీరు చూడాలి కదా. కొన్ని మేము చేస్తున్నాం మేడం, ఇంతకన్నా ఎవరు చేస్తారు మేడం? నాకు అర్థం కాదు. ఇంతకన్నా అడ్మినిస్ట్రేషన్, ఇంతకన్నా ప్రక్షాళన ఎవరు చేస్తారు చెప్పండి? ఇప్పుడు విఐపీ దర్శన సేవల్లో, వివిఐపీల దర్శనాల సేవల్లో జరుగుతున్నటువంటి అంశాలు, లేఖలు ఏకంగా లోకేష్ గారికి ఆపాదించేశారు నిన్నంతా. మేడం వినండి మేడం, మంత్రిగా రోజా గారు ఉన్నప్పుడు 70 మందిని 80 మందిని గుంపులుగా తీసుకుపోయిన సందర్భాలు మనం చూసాం. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సిఫార్సు లేఖల మీద 140 మందిని తీసుకుపోయినటువంటి సందర్భాలు మనం చూసాం. మా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లెటర్లు 6 మందిని మించి ఇవ్వటం లేదు. మీరు నమ్ముతారో నమ్మరో, గొగ్గోలు పెడతాన్నారు ఎమ్మెల్యేలు, ఎంపీలు 6 మంది మించి ఇవ్వటం లేదు. మేమేం చేసుకోవాలి, మేము ఎవరు చెప్పుకోవాలని ఆ బాధలు మీకు మీరు బహిరంగ చెప్తున్నా నేను. ఆ విధంగా కట్టేలు చేస్తున్నారు. సామాన్య ఎందుకు ఇంత కట్టేలు చేస్తున్నారు? ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఎందుకు ఇంత కట్టేలు చేసి ఇది పెడుతున్నారంటే సామాన్య భక్తులకు ఎక్కువ అవకాశం ఇవ్వాలని చెప్తున్నారు. ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేసిన బాధ పక్కన పెట్టేసి చేస్తున్నారు. విజయ్ చంద్ర గారు మీరు చెప్పినట్టుగా సిఫార్సు లేఖల విషయంలో గత ప్రభుత్వ హయాంలో ఎంత విచ్చలవిడిగా వ్యవహరించారో మీరు మనందరం గమనించాం. నేను స్వయంగా నా అనుభవం ఒకటి చెప్తాను, ఒక్క నిమిషం చెప్పి నేను ముగిస్తాను. నేను ఒకసారి తిరుమల తిరుపతి దేవస్థానం దేవుని దర్శనం చేసుకోవడానికి ఒక సిఫార్సు లేకపోతే వెళ్ళాను. నేను ఒక ముఖ్యమైన ప్రభుత్వంలో ముఖ్యమైన స్థానంలో ఉన్నవాళ్ళు సిఫార్సు లేకపోతే వెళ్ళాను. వెళ్తే అక్కడ లీస్ట్ బాధలు అండి, ఐ డోంట్ కేర్ అన్నట్టున్నారు అక్కడ ఆఫీస్ లో. కనీసం అంటే మనం ఏం కోరుకుంటాం అంటే అప్పుడు కోటికి పడగెత్తిన వాడు కోటికి లేని నిర్భాగ్యుడు కూడా దేవుడి ముందు సమానమే. అయినా సరే విఐపీలు కొద్దిగా ఈ లెటర్లు అనేటువంటి కొంచెం ఎక్కువ సమానం అనుకుంటాం. అదేదో ఇప్పుడు నేను ఎప్పుడు కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకుని లేకపోతే నడిచే కొండ మీద నడిచేలో వెళ్ళివ్వండి. ఈ మధ్యకాలంలో ఈ వైసీపీ మనకు అంటించిన దుష్ట సంప్రదాయం ఏంటంటే ఈ విఐపీ లెటర్లలో ఆ మెడలో పండుగలు వేసుకోవడం, వేద పండితుల ఆశీర్వచనాలు, ఈ అన్నిటికి ఇదేదో చాలా గొప్పేమో దేవుడి ముందు అనుకున్నట్టుగా ఒక రకమైన భావన మనం కూడా లోపడ్డాం. వెళ్తే అప్పుడు నేను ఏం చేశానంటే, నేను నోరెట్టుకుని పడి వాళ్ళ మీద వాళ్ళని కఠినంగా మాట్లాడితే మీకు బొత్స వచ్చినా జగన్ అయితే మీకు రుచిగా ఉంది, మీకు చెప్తే వాళ్ళు చెప్తే చేస్తారు, మీరు చంద్రబాబు నాయుడు గారు తగ్గారా మీరు పెరిగారా మాకు అర్థం అవ్వట్లేదని గట్టిగా మాట్లాడితే అప్పుడు వచ్చి పరిగెట్టుకు వచ్చారండి. అంటే మనం అంత గట్టిగా మాట్లాడి దెబ్బలాడాల్సి వస్తుంది సిఫార్సు లేకపోతే పట్టుకెళ్ళి. ఇది వరకు గుంపుల కింద బారుల కింద వెళ్ళిపోయేవారు అంతా. అది ఆ పరిస్థితి లేదు ఇక్కడ. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు గారు చాలా మందికి కనీసం ఇందా ప్రసాద్ గారు చెప్పినట్టుగా వాళ్ళు గొప్పలు పడుతున్నారు. ఎందుకంటే నియోజకవర్గం నుంచి ప్రజలు ఎప్పుడైతే ఒత్తిడి వస్తుంది, వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారండి. పట్టుకోండి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చైర్మన్ గారు ఆయనకు ఒక అన్లిమిటెడ్ ఉంటుంది, ఆయన ప్రివిలేజ్ ఉంది. ఆయన కూడా చాలా లిమిటెడ్ గా, అసలు నాకు తెలుసు, నా పర్సనల్ గా నాకు తెలుసు చైర్మన్ గారు ఆ విషయంలో ఎంత లిమిటెడ్ గా ఉన్నారు అనేటువంటిది. కాబట్టి మనం ఇక్కడ ఏంటంటే గతంతో పోల్చక తప్పని పరిస్థితి. ఎందుకంటే ఈ తెల్ల కాగితం ఉందంటే ఈ మరక ఉన్న కాగితాన్ని చూపించాల్సిందే, లేకపోతే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఒకటి మాత్రం నిజమండి, వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వీళ్ళు ఎంత భద్రతా చర్యలు తీసుకున్నా ఎంత ప్రక్షాళన చేసినా అక్కడ సిబ్బంది భక్తుల పట్ల దురుసు స్వభావాన్ని దృష్టిగా జరగాలి. మీకు ముఖ్యంగా ఈ దేవస్థానం పాలక మండలి గాని అధికార గణం గాని ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అనేక వ్యయ ప్రయాసాల కోర్చి దేవుడిని దర్శించుకోవడానికి కేవలం కొన్ని సెకండ్లు మాత్రమే దేవుడి దర్శనం ఆపాద మస్తకం చూసుకునే టైంలో భుజమే చేయేస్తారండి. అవును అవును, దీన్ని ఆపాలి అర్జెంట్ గా. ఎందుకంటే పైగా అది నాకే జరిగింది, అది నా భుజమే చేస్తే నేను అతను అంతా తిరిగితే అవాజ్ వస్తున్నామని దురుసుగా మాట్లాడితే నాకేమనిపిస్తుందండి? అక్కడ దేవుడి సమక్షంలో మనం ఆగ్రహాన్ని మనం ప్రదర్శించక తప్పని పరిస్థితి వస్తుంది. అవును కమలానంద స్వామి, ఇప్పుడు తీసుకోవాల్సిన తక్షణ మార్పులు చేర్పుల్లో మీకు అనిపించే ఉన్నాయి అంటే చాలా సీరియస్ గా చిత్తశుద్ధితో సంస్కరణలో మార్పులను వెళ్తున్నారు ముఖ్యమంత్రి గారు, అందరినీ సమన్వయం చేసుకోమని. ఇవి చేస్తే ఇందులో ఖచ్చితంగా టక్మన్ మార్పు కనిపిస్తుందండి అని మీకు ఏమన్నా అనిపిస్తుందా? సరే, వారికి రీచ్ అవ్వట్లేదు అనుకుంటా. సప్తగిరి ప్రసాద్ గారు,
ఫైనల్ గా మేడం. కంకణం కట్టాం నడుం బిగించాం అని చెప్పి మొదటి నుంచి అంటున్నారు. ఇప్పటి వరకు కట్టిన కంకణాలు మేడం. బిగించిన Yes. నడుములు సరిపోతాయా? మేడం, గత వైసీపీ పాలన నేను చెప్తున్నాను, దాదాపు 150 మంది అనధికార హాకర్లు కొండ పైన తిష్టవేసి ఉన్నారు. అదే విధంగా అనధికార హోటల్స్ కూడా కొన్ని నడుస్తున్నాయి. అదే విధంగా నేను చెప్పాను, రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కొండపైన తెల్ల ఏనుగులు మాత్రం టెస్ట్ వేస్తున్నారు. అన్ని ముఖ్యమంత్రి గారు నోటీస్కి వచ్చింది. అందరిని ఎవరైతే అన్లైజెన్స్డ్ హాకర్స్ ఉన్నారో, అనధికార హాకర్లను మొత్తం కూడా రివోక్ చేసి వాళ్ళందరినీ కూడా కొండకి రైట్, స్వామి గారు కనెక్ట్ అయ్యారు. ఒక్క నిమిషం. పవిత్రం చేసేటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓకే స్వామి, ఇది ముఖ్యమంత్రి గారి సంకల్పము, అది ప్రక్షాళన. స్వామి దాన్నే ఇప్పటికిప్పుడు ప్రక్షాళన అంటారు. తీసుకోవాల్సిన తక్షణ మార్పుల చేర్పులు ఏంటి అంటే 100% ఇవేనా? భద్రతా అంశాలు కానీ మీరేమైనా సూచనలు చేస్తారా ఈ సందర్భంగా? మొదటిది, సరే ఒకరు బయటకు వస్తున్నాయి, ఇవి ఎప్పుడు ఉంటాయి, చేస్తూ ఉంటారు, చెయ్యాలి. భద్రతకు సంబంధించిన విషయంలో ఇంత బలహీనంగా ఉంటుందని అనుకోలేదు. కాబట్టి భద్రత విషయంలో పూర్తి ప్రక్షాళన జరగాలి. అక్కడ చాలా మంది స్థానచలనం జరగాలి. ఉమ్, అంతేకాకుండా ప్రధానమైన భద్రతా అధికారిని కూడా రెగ్యులర్ గా ఉండేటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ను అక్కడ నియుక్తి చేయాల్సి ఉన్నది. అది కూడా చూసుకొని చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, ఈ 9 నెలల్లో అన్ని విషయాలు చేసుకుంటూ వస్తున్నారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్తుకు సంబంధించిన దానికి సంబంధించిన సమీక్ష ఇంకా మొదలు పెట్టలేదు. దానికి ఉన్న బడ్జెట్ ఏంటి, చేస్తున్న కార్యకలాపాలు ఏంటి. గత 2014-2019 అధికారంలో ఉన్నప్పుడు 4 బస్సులు పెట్టి మొత్తము రాష్ట్రంలో బేదసాదులందరూ ఎవరైతే పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోలేరో వాళ్ళందరికీ కూడా ఒక వారం రోజుల పాటు సింహాచలం నుంచి తిరుమల, కాణిపాక ఇట్లా అన్ని క్షేత్రాలు దర్శనం చేసుకునేటువంటి ఒక కార్యక్రమం చేస్తున్న తర్వాత అది ఆగిపోయింది. ఓకే తిరిగి మరలా ఆ కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉంది. ఓకే ప్రధానంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్తు గురించి ఓకే కూడా సమీక్ష జరగాలి. దాని కార్యకలాపాలు ముందుకు తీసుకెళ్ళాలి. హర్షమిల్లి గారు మీ సూచనలు ఏమైనా ఉన్నాయా? 10 seconds. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇందాక మన స్వామి గారు చెప్పినట్టుగా భద్రత విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలండి. అలాగే భక్తుల పట్ల సిబ్బంది వ్యవహారంలో అక్కడ గదుల కేటాయింపులో కానీ, దర్శనం టికెట్ల అమ్మకం దగ్గర కానీ, స్వామివారి గుడిలో లోపల దర్శన సమయంలో కానీ భక్తుల్ని స్వామివారు ఎలా అయితే మనం భక్తిపథంతో చూస్తామో ఓకే భక్తులు కూడా స్వామివారితో సమానంగా చూసినప్పుడే భక్తులకి సంతృప్తికరంగా ఉంటుందండి. Yeah. అది మీరు ఎన్ని సౌకర్యాలు మెరుగుపరిచినా ఇక్కడ వీళ్ళ ప్రవర్తన వల్ల మొత్తం అన్ని కొట్టుకుపోతూ ఉంటాయి. అవును, ఇది అవును. గమనించుకోమని అదే అందుకనే భక్తుల మనోభావాలను కన్సిడర్ చేయమని నిన్న కూడా అన్నారు. వాట్సాప్ సేవ